గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈరోజు నేనైతే నా డైలీ రొటీన్ చూపిస్తాను. ఎప్పుడు బెడ్ మీదనే ఏడ్చుకుంటూ లేవకూడదు, మెల్లిగా బెడ్ మీద నుంచి లేవాలి, చాలా మెల్లిగా. సో తర్వాత బ్రష్ పేస్ట్ తీసుకొని ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఏసీ ఆఫ్ చేసేసి 1 minute నేను ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఏసీ ఉన్న వాళ్ళైతే ఏసీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెళ్దాం. బ్రషింగ్ అయితే చూపిస్తా. ఇక్కడైతే నేను బ్రష్ చేస్తాను డైలీ. మెల్లిగా ఫస్ట్ ప్యాంట్ ఎలా ఫోల్డ్ చేస్తానో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఈ కాలు ఇలా స్ట్రెచ్ చేసి ఇలా మెల్లిగా చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ లెగ్ కూడా చేయాలి అలానే. సో టోటలీ ఇలా అయిపోతుంది. బ్రషింగ్ అయితే చాలా క్లీన్గా నీట్గా చేసుకోవాలి. బ్రష్ తీసుకొని తడిపేసుకోవాలి. పేస్ట్ చాలా జెంట్లీగా పెట్టుకోవాలి, చాలా ప్రెస్ చేసేసుకోవద్దు. నిజం చెప్పాలనుకుంటే పేస్ట్ అయిపోయింది, నేను కొత్త పేస్ట్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు నేనైతే వెళ్ళి కొత్త పేస్ట్ తెచ్చేసుకున్నాను, వాష్ చేసుకున్నాను కదా బ్రష్. సో ఇప్పుడైతే మెల్లిగా క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేనైతే కోల్గేట్ యాక్టివేటివ్ వాడతాను. మీరే పేస్ట్ వాడతారు కామెంట్ చేయండి నాకు. చాలా కొత్త పేస్ట్ ఈరోజు ఓపెన్ చేసా. ఇప్పుడైతే నా బ్రష్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఎవ్రీడే ఏం చేస్తానంటే చూపిస్తాను. ఎప్పుడైతే మీకు ఏదో ఈ కాటన్స్లో అయితే సీడ్స్ ఉంటాయి చూడండి ఎంత గట్టిగా ఉందో అక్కడ. సో కొన్ని సీడ్స్ అయితే ఇలా కలెక్ట్ చేశాను. ఇక్కడ అయితే నో సీడ్స్ కాటన్ నేనే కలెక్ట్ చేశాను చూడండి.